ఈరోజే మార్చి 29 ఆదివారము కామదా ఏకాదశి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. చైత్ర శుక్ల ఏకాదశినే కామదా ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. మనకు ఏకాదశులు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని ఏకాదశులకు ఉండే ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైనది. అలాగే ఈ కామదా ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చేసే పూజలకు, పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. మరి ఇలాంటి రోజున చేసే పూజలు దైవానికి చెంది మనకు అదృష్టం కలిసి రావాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు. కూరలు వండకూడదు అనగానే నాన్ వెజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందులో ఈరోజు ఆదివారం కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుందామని అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ పొరపాటున కూడా ఈరోజు తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. అలాగే కొన్ని రకాల కూరగాయలు కూడా ఈ రోజున వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనం చేసే కూరలను బట్టే మనం చేసే పూజలు కూడా మనకు నియమనిష్టలు అన్నప్పుడు కూరగాయలు కూడా మనకు అందులోకి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యము, మన యొక్క ఆలోచన విధానం ఆధారపడి ఉంటాయి కాబట్టి కాయగూరలకు కూడా అంత ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. మరి అసలు ఈరోజు ఏం వండకూడదు, మరి ఏం వండుకొని తినొచ్చు, ఎలాంటి నియమాలు ఆచరిస్తే మనకు బాగా కలిసి వస్తుంది, విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం వలన మనకు ఎంత మంచి ఫలితం కలుగుతుంది. ఇదంతా కూడా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పాటించాల్సిన పరిహారాలు మొత్తం కూడా మీరు వీడియోను చివరి వరకు విని ఇంకొంతమందికి చేరటానికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా ఈ వీడియో ఈరోజు ఎవరికంటైతే పడుతుందో వాళ్ళకు నిజంగా దైవానుగ్రహం ఉన్నట్లే లెక్కండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఈరోజు మీరు తెలుసుకోండి, దీనివల్ల మీ సమస్యలను తీసేసుకోండి అని చెప్పి ఆ దైవమే మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాడు. ఈరోజు కామదా ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి ఈరోజు స్వామి వారికి తులసి మాలను సమర్పించి, అలాగే పిండి దీపారాధన, పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసేసి లేదా నువ్వుల నూనె అయినా సరే పోసేసి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నా లేదా విష్ణుమూర్తి ఆలయం ఉన్నా సరే వెళ్ళి చక్కగా కాసేపు మీ యొక్క గోత్రనామాలు, మీ యొక్క పేర్లు చెప్పుకొని పూజ చేయించుకొని ప్రశాంతంగా ఆ దేవాలయంలో కాసేపు కళ్ళు మూసుకొని గడిపిరండి. అలా చేయటం వలన మీకున్నటువంటి ఆ మానసిక ఒత్తిడి, కంగారు, టెన్షను, ఎప్పుడు మనసులో ఏదో ఒక అలజడి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా ఈరోజు ఇంట్లో ఆడవారు గుమ్మానికి బయట ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని కలకలలాడుతూ ఉండేలా చేసుకోండి. ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయండి. దీపాన్ని వెలిగించడం వలన బాగా కలిసి వస్తుంది. ఎర్రటి మందార పుష్పాలతో కానీ లేదా గులాబీ పుష్పాలతో కానీ ఇలా మీరు పూజ గదిని అలంకరణ చేసుకొని స్వామివారికి మీరు నైవేద్యంగా మీకు చేయగల శక్తి ఉంటే పాలతో పొంగించినటువంటి నైవేద్యాన్ని చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను మీరు నైవేద్యంగా సమర్పించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు విష్ణు సహస్రనామాలు కానీ లేదా గోవింద స్తోత్రాలు కానీ చదివితే మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామితో పాటుగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఎందుకంటే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కూడా పూజించండి. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, బాగా కలిసి వస్తుంది. అయితే పిండి దీపారాధన అనేది ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ప్రాధాన్యతను పోషిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. మీకు దేవాలయంలో పంచగల స్తోమత ఉంటే ఇలాంటి ఎర్రటి నైవేద్యాన్ని అంటే జాంగ్రీలు కానివ్వండి, పులిహారను కానివ్వండి ప్రసాదంగా పంచండి. ఈ రోజున ఈ ఏకాదశి రోజున ఒక పసుపు ప్యాకెట్‌ని ఇంటికి తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెడుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు ప్యాకెట్ తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టి మీరు తర్వాత వాటిని వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకి వాడుకోవచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మీకు బాగా కలిసి
వస్తుంది. మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. అంతేకాని నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి అంటే మగవారు గడ్డం చేయించుకోవటము, క్రాఫ్ చేయించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, అరవటము, గొడవలు చేయటం ఇలాంటివి చేయకూడదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఇంట్లో పాలు పొంగిస్తే ఈ రోజున సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అలాగే ఈరోజు తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించండి. కానీ తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొయ్యకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే సాయంత్రం సంధ్యావేళలో వచ్చేటప్పటికి ఇంటిని, వాకిలిని మళ్ళీ శుద్ధి చేసుకొని చక్కగా పసుపు నీటిని చల్లుకోండి. పసుపు నీటిని చల్లటం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. దుష్ట శక్తులన్నీ దూరమైపోతాయి. ఇల్లంతా శుద్ధిగా, పవిత్రంగా మారుతుంది. అలాగే సాయంత్రం వేళలో ధూపం కూడా ఇంట్లో వేయండి. ఆ ధూపం పొగను వేయటం వలన దుష్ట శక్తులు బయటికి పారిపోతాయి. ఇంట్లో దోమలు, పురుగులు ఇలాంటివన్నీ కూడా బయటికి పారిపోతాయి కాబట్టి ఇలా చేయండి. పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించటం వలన మీకు ఈ రోజున ధనలాభం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటికి కూడా ఒక కాస్త బెల్లాన్ని కొనుక్కొచ్చుకోండి. ఆ బెల్లంతో ఇట్లా పాయసం కానీ లేదా పొంగలి కానీ చేయండి. లేదా మీరు బెల్లాన్నైనా సరే అలా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు విశేషంగా యాలుకల మాలను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి 11 యాలుకలను ఒక పసుపు దారానికి చక్కగా గుచ్చి ఆ యాలుకల మాలను సమర్పిస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలను కావచ్చు, అన్నింటినీ కూడా ఆ ఏడుకొండలవాడు పూర్తిగా తీసేసి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తాడు. ఇంకా ఈరోజు గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ, లేదా 2 అరటి పండ్లను కానీ, లేదా టమాటాలు అంటే కూరగాయలు ఏవైనా కానీ తినిపించటం వలన మనకు గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. ఆ దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు కుబేరులవుతారు. ఈ రోజున ఒక పసుపు రంగు వస్త్రాన్ని అంటే సాయంత్రం సంధ్యావేళలో ఈ పరిహారాలు చేసుకుంటే బాగా మంచిది. ఒక పసుపు రంగు వస్త్రంలో 7 లవంగాలను తీసుకొని చక్కగా మీరు మూటలాగా కట్టేసేసి దానికి ధూపం చూపించి ఆ మూటను తీసుకెళ్ళి మీరు డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్‌లో బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన ఈ లవంగాలు మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని విపరీతంగా ఆకర్షించేలా చేస్తాయి. లేదా మీరు మీ యొక్క వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలోనైనా పెట్టుకోవచ్చు. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున ఒక ఉసిరికాయ చెట్టును మీరు అంటే పూజించినా, లేదా ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించినా, లేదా ఉసిరి చెట్టును తాకినా ఒక 11 సార్లు మీకు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీకు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. మరి ఈ చేసే పరిహారాలకు మంచి ఫలితం కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూరల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని కూరలు వండితే మంచిది. ఈ కూరలు మాత్రం పొరపాటున వండకూడని కూరలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కూరలు వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి పొట్లకాయ. ఈరోజు పొట్లకాయ కూరను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. అసలు పొట్లకాయలను కట్ చేయొద్దు, ఇంటికి కూడా తీసుకొచ్చుకోవద్దు. పొట్లకాయలు మనకేంటంటే చాలా పొడవుగా ఒక రకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి పొట్లకాయలని మనం వండినప్పుడు తిన్నప్పుడు ఏంటంటే మనకు ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటి తిథుల్లో ఈ పొట్లకాయ కూరను వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక క్యాలీఫ్లవరు అంటే గోబీ మంచూరియా, క్యాలీఫ్లవర్ ఫ్రై ఇలాంటివి పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ క్యాలీఫ్లవర్ ఈ రోజున వండొద్దు, తినొద్దు. మనకు ఈ క్యాలీఫ్లవర్ వచ్చేటప్పటికి ఒక నాన్ వెజ్ సువాసనను పోలి ఉంటాయి. ఇవి కూడా మనకు అంటే ఇందులో కూడా మషాలాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ కావచ్చు, అలాగే ఈ క్యాబేజీ కావచ్చు, వీటిని వండి తిన్నప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. ఇక ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును ఈరోజు వండినా తిన్నా మన జాతకంలో రాహు కుజ దోషాలనేవి చాలా ఎక్కువవుతాయి. మనకు ఎర్ర కందిపప్పు వండటం వలన నెగెటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది కాబట్టి వీటిని వండొద్దు. మీరు కావాలంటే మామూలు కందిపప్పును చక్కగా వండుకొని తినొచ్చు. ఇంకా ఉల్లి, వెల్లుల్లిని కూడా మీరు వంటల్లో వేయకుండా ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఒక తామసిక ఆహారం కాబట్టి మనం పూజ చేసుకున్నప్పుడు ఇలాంటివి మనం కూరల్లో ఉల్లి, వెల్లుల్లిని వేసుకోకుండా ఉంటేనే మంచిది.
ఇక కోడిగుడ్డు. కనీసం మనం చికెన్ తింటలేదు కాబట్టి కోడిగుడ్డునైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆదివారము చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి. కానీ ఈరోజు ఏకాదశి కాబట్టి మీరింట్లో పూజ చేసుకుంటారు కాబట్టి ఈ చికెను, మటను, ఎగ్గు ఆఖరికి ఎగ్గుతో సహా ఇక ఫిష్షు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏవి కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అసలు నాన్ వెజ్‌ని ఇంటికే తెచ్చుకోవద్దండి. అలా తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఈ రోజునొచ్చేటప్పటికి బెండకాయ కూర తింటే బాగా మంచిది. బాగా కలిసి వస్తుంది. బెండకాయలో జిగురు స్వభావం ఎలాగైతే ఉంటుందో, అలాగే అది అంటే జారిపోయి మన సమస్యలు కూడా అలాగే జారిపోయి, మనకు సమస్యలన్నీ కూడా దూరమయ్యి అదృష్టం అనేది కలిసి వస్తుంది. చక్కగా లేత బెండకాయలను తీసుకొచ్చుకొని ఈరోజు పులుసు రూపంలో కానీ, బెండకాయ ఫ్రై రూపంలో కానీ వండుకొని ఇంటిల్లపాది సంతోషంగా తినవచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక మునగాకు కానీ లేదా ములక్కాయలు కానీ ఈరోజు వండుకొని తింటే బాగా మంచిది. మునగాకు కావచ్చు, ములక్కాయలు కావచ్చు మనకు ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఇందులో మనకు మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. బాగా శరీరానికి మంచిగా అంటే ఐరను ఇలాంటివి కూడా బాగా అంది పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. కాబట్టి ఈరోజు సాంబారుల్లో ములక్కాయలు వేసుకోవటం కానీ, లేదా ములక్కాయలు పప్పులో పెట్టుకోవటం కానీ, ములక్కాయ పచ్చడి రూపంలో కానీ ఇలా ఈ ములక్కాయలను కూడా ఈరోజు వండుకొని తిన్నా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు సొరకాయ కూరను వండుకొని తిన్నా చాలా మంచిది. సొరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకున్నటువంటి సమస్యలను తీసేయటానికి కూడా ఈ సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు సొరకాయని పులుసు రూపంలో కానీ, దప్పలం రూపంలో కానీ, లేదా సొరకాయ జ్యూస్ రూపంలోనైనా మీరు చక్కగా తీసుకోవచ్చు. ఇక తరువాత ఉలవలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఉలవలు తినటం వలన నడుములు బాగా స్ట్రాంగ్ అవుతాయి, కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, మనుషులు ఉక్కుల్లాగా మారుతారు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు చక్కగా ఉలవ చారును పెట్టుకుంటే ఆ ఉలవ చారును పిల్లలు, పెద్దలు అందరూ కూడా మీరు అన్నంలో వేసుకొని తిన్నా, అట్లా తాగినా కూడా మీకు చాలా అంటే మనుషులు మీరు ఉక్కుల్లాగా తయారవుతారు. అంత శక్తివంతమైనవి. ఎందుకంటే ఉలవలు అంత బలమైనవి. ఉలవలను మనకు గుర్రాలకు ఆహారంగా కూడా ఎక్కువగా ఉలవలనే వాడుతూ ఉంటారు. అంటే మనుషులు అంత శక్తివంతంగా తయారవుతారు. కాబట్టి చక్కగా ఉలవ చారును వాడుకొని తినొచ్చనమాట. ఇక ఇలా మనం చెప్పుకున్నటువంటి ఈ కూరలను వండుకొని తినొచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ కూరగాయలను, నాన్ వెజ్‌ని ఇంట్లో పొరపాటును కూడా ఈ కామదా ఏకాదశి రోజున వండకూడదు, తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఇలా ఉంటే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈరోజు ఉదయం వేళ అలాగే సాయంత్రం పూట కూడా తప్పకుండా ఇంట్లో దీపం వెలిగించండి. గుమ్మానికి బయట కూడా 2 దీపాలు వెలిగిస్తే ఆ గుమ్మం యొక్క వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం చేసే ఈ చిన్న చిన్న పూజలు కానీ, చిన్న చిన్న పరిహారాలు కానీ మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అయితే ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ చేయవద్దు. మీ చేత్తో ఎవరికీ డబ్బు అనేది ఇవ్వొద్దు. వృధాగా ఖర్చులు అనేవి చెయ్యమాకండి. ఎందుకంటే వృధాగా ఖర్చు చేసే ఒక్కొక్క రూపాయి అనేది చాలా విలువైనది. అది రేపు మన అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒక రూపాయిని ఖర్చు చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ ఉన్న రూపాయి రేపు ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఈరోజు చక్కగా గులాబీ పుష్పాలతో ఆ తల్లిని అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఈ ఎరుపు రంగు మందార పుష్పాలు కావచ్చు, గులాబీ పుష్పాలతో కావచ్చు చక్కగా పూజ చేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఐశ్వర్యం అనేది మీ సొంతమవుతుంది. పూజలో తప్పనిసరిగా తులసి మాల కూడా ఉండేటట్లుగా చూసుకోండి. లేదా తులసి ఆకులైనా పర్వాలా. ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఈ కామదా ఏకాదశి రోజున పాటించాల్సిన పరిహారాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, వండకూడని కూరలు, వండే కూరలు ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీ లైక్ అనేది ఇంకొంతమందికి చేరటానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోకి అందరూ ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కామెంట్ బాక్స్‌లో ఓం గోవిందాయ నమః అనే కామెంట్ చేయండి. లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా శుభవార్తను ఒక గంటలో వింటారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.